హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మనం దోస బ్యాటర్తో ఎంతో హెల్తీగా పిజ్జా ఎట్లా తయారు చేయాలో చూద్దామండి. మనం ఇంట్లో అవైలబుల్గా ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత బాగా ఉందో, కలర్ఫుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంది. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, మనం హెల్తీగా కూడా ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా దోస బ్యాటర్ తీసుకోవాలండి. దోస బ్యాటర్ని 3 స్పూన్లు ఇలా మనం పెనం మీద వేయాలండి. దీన్ని స్ప్రెడ్ చేయొద్దండి, అలాగే వదిలేసేయాలి. ఇలా వేసిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేయండి. ఆ తర్వాత దీనిపై మూత పెట్టి మంట అనేది చాలా సిమ్గా పెట్టేసి 1 నిమిషం అట్లా దీన్ని ఉడకనివ్వండి. 1 మినిట్ తర్వాత ఇది ఇలా అయింది చూడండి. మీద కొంచెం ఇంకా మనకి పచ్చిగానే ఉంది. ఇప్పుడు దీనిపైన నేను చీజ్ వేస్తున్నాను. పిజ్జా అంటే కంపల్సరీ చీజ్ వేసుకోవాలండి, ఏది ఉన్నా ఏది లేకపోయినా. మామూలుగా అయితే పిజ్జా సాస్ అని బయట దొరుకుతుంది, అది ఫస్ట్ అప్లై చేసిన తర్వాత ఇది వేయాలి. కాకపోతే ఇప్పుడు పిజ్జా సాస్ అనేది అవైలబుల్ లేదు నా దగ్గర. ఆ తర్వాత పిజ్జా సాస్ వేసిన తర్వాత ఇక్కడ చీజ్ వేసుకున్న తర్వాత మామూలుగా వేరే అన్నీ వేస్తారు. అయితే నేను ఇక్కడ ఫస్ట్ చీజ్ వేస్తున్నాను. చూడండి, చీజ్ అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి. చీజ్ స్లైసెస్ ఉంటే నా దగ్గర అట్లా చీజ్ చిన్న చిన్న ముక్కలు వేసి అలా స్ప్రెడ్ చేసేసాను. ఆ తర్వాత క్యారెట్ తురుము అండి. క్యారెట్ తురుము ఇలా వేసుకోవాలి. మీరు ముక్కలుగా చేసుకొనైనా వేసుకోండి, ఇలా తురుముతే కొంచెం తొందరగా ఉడికిపోతుందని అలా వేసాను. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. ఇప్పుడు దీనిపైన టమాటా ముక్కలు అక్కడక్కడ ఇలా పెడుతున్నాను. చూడండి, కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలండి, మరీ చిన్నగా కూడా ఈ సైజులో కట్ చేసుకొని అక్కడక్కడ టమాటా ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని రౌండ్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇట్లా మీ దగ్గర క్యాప్సికమ్స్ ఉంటే వేసుకోండి, రెడ్ క్యాప్సికమ్ లేదా అంటే గ్రీన్ క్యాప్సికమ్ ఉంటాయి కదా, అవి వేయండి, ఇంకా కలర్ఫుల్గా కనిపెడుతుంది. పైనుంచి ఉల్లిపాయలు కూడా వేసాను. చూడండి, మళ్ళీ చీజ్ స్లైసెస్ పైనుంచి కూడా వేస్తున్నాను. చూడండి, చిన్న చిన్నగా చీజ్ అట్లా కట్ చేసేసి పైనుంచి వేసేస్తున్నాను. కొంచెం చెంచాతోని అట్లా ఒత్తేసి మంట అనేది చిన్నగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ కంపల్సరీ మంట చిన్నగా పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూడండి ఇది ఎలా అయిందో. చీజ్ అనేది కరిగిపోయి ఎలా వచ్చింది చూడండి, ఎంత బాగా కనబడుతుందో. ఫ్రెండ్స్, ఇది మనకి రెడీ అయిపోయినట్టే అండి. మనకి వెజిటేబుల్స్ కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మనం తీసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి మెల్లగా ఇట్లా తీసేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ దీన్ని ఒక చాక్తోని 4 ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎమ్మి దోస బ్యాటర్తో పిజ్జా ఎంత బాగా రెడీ అయిందో చూడండి. చాలా బాగుంది కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.